దోచేశారు దొంగలు. సికింద్రాబాద్ 16వ నగర్లో జరిగింది చోరీ. ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి సుదీప్ కొడుకు పెళ్లి కోసం అరకేజీ బంగారం, వెండి కొని ఇంట్లో దాచుకున్నాడు. 2 రోజులుగా విద్యుత్ సరఫరా లేకపోవడంతో శంషాబాద్ లోని బంధువుల ఇంటికి వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగలగొట్టి ఉంది. వెంటనే చిలకలూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గతంలో పనిచేసిన వాచ్మెన్ పై అనుమానంతో అతన్ని వెతుకుతున్నారు పోలీసులు. హైదరాబాద్ లోని గోల్కొండ పోలీసులు 2 సోమాలియా దేశస్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ల నుంచి మాదక ద్రవ్యాల తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలని స్వాధీనం చేసుకున్నారు. 25 కేజీల బరువుండే ఈ ఆకుల విలువ సుమారు 85,000 రూపాయలు ఉంటుందని చెబుతున్నారు పోలీసులు. గుంటూరు జిల్లా రేపల్లిలో భార్యపై కిరాతకంగా దాడి చేశాడో భర్త. మద్యానికి బానిసైన మన్మథరావు టైలరింగ్ చేస్తున్న భార్యను డబ్బుల కోసం వేధించేవాడు. భార్యను తరచూ అనుమానించేవాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. మద్యం మత్తులో మన్మథరావు భార్యపై కత్తితో దాడి చేశాడు. బాధితురాలి అరుపులు విని స్థానికులు రావడంతో నిందితుడు పరారయ్యాడు. బాధితురాలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఊర్లో జాతరకు వెళ్లి వచ్చేసరికి 3 అన్నదమ్ముల ఇళ్లను దోచేశారు దొంగలు. హైదరాబాద్ లోని బోయినపల్లి టీచర్ కాలనీలో నివాసం ఉండే రామన్నగౌడ్ సోదరులు ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఊళ్ళో జాతరకు వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇల్లంతా చిందరవందరగా ఉంది. 8 తులాల బంగారంతో పాటు 13,000 నగదు తీసుకువెళ్లారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో దొంగతనాలకు పాల్పడుతున్న మహిళా దొంగను అరెస్ట్ చేశారు పోలీసులు. ఆమె దగ్గర 1,92,000 రూపాయలు విలువ చేసే 95 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. రామాంజనేయపురానికి చెందిన శోభ ఫంక్షన్ హాల్స్ లో మహిళలకు మాయమాటలు చెప్పి నగల్ని దొంగిలించేది. ప్రొద్దుటూరులో పోలీసుల్ని చూసి పారిపోతూ దొరికిపోయింది. కరీంనగర్ జిల్లా జగిత్యాలలో ఓ హత్య కేసులో 3 రౌడీ షీటర్లను అరెస్ట్ చేశారు పోలీసులు. వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న నెపంతోనే రాజును చంపారని పోలీసుల విచారణలో తేలింది. నకిలీ పత్రాలతో బ్యాంకులకు 200 కోట్ల రూపాయలు కుచ్చుటోపీ పెట్టేందుకు ప్రయత్నించిన కేసులో మరో 2 నెల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే 16 మంది నిందితుల్ని కటకటాల్లోకి పంపిన పోలీసులు తాజాగా గోగుల రమేష్, పిట్టి మహేష్ బాబులను అరెస్ట్ చేశారు. నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాల్ని బ్యాంకులకు సమర్పించి రుణాలు పొందటంలో వీరిద్దరూ ప్రధాన నిందితుడు సత్యసాయికి సహకరించారు. ఈ కేసులో కీలక నిందితుడైన సిండికేట్ బ్యాంక్ మేనేజర్ గోపాలరావుని అరెస్ట్ చేయడంలో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కరుడుగట్టిన దొంగను హైదరాబాద్ బాలానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా బన్సీలాల్పేటకు చెందిన బాషా బాలానగర్ పోలీసులకు అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించాడు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తే చోరీల చిట్టా బయటపడింది. అతని నుంచి 3 2 వీలర్లు, 15 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. బస్సులో ప్రయాణిస్తూ ప్రయాణికుల బ్యాగులు, నగలు దోచుకుంటున్న ముఠాలు 3ని అరెస్ట్ చేశారు మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి పోలీసులు. వారి నుంచి 30 తులాల బంగారం, 8 తులాల వెండి ఆభరణాల్ని స్వాధీనం చేసుకున్నారు. వెల్దండ బస్టాండ్ సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఈ 3 దొరికారు. పరారులో ఉన్న మరొకరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.